హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ స్వాతి రమేష్ని. ఈరోజు అయితే మనం చుక్క కూర చికెన్ ట్రై చేద్దామండి, ఎట్లా వచ్చిందో. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాము. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, చూసారు కదా. ఇప్పుడు మనము ఏం కావాలో మసాలా దినుసులు వేసుకుంటున్నాను. చెక్క, మొగ్గ, బిర్యానీ మసాలా మనం ఏదైతే వేసుకుంటామో అది వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను గరం మసాలా వాడట్లేదు దీనికి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, ఇవి వేసుకున్నాము. ఇదైతే కొంచెం మగ్గనిద్దామండి. మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి మగ్గనిద్దాం కొంచెం. ఇదైతే ఫ్రై అయిందండి, ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. సాల్ట్ వేయటం వల్ల కొంచెం త్వరగా మగ్గినది. చూసారు కదా. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉందండి, అది వేసుకున్నాము. టూ స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము, సాల్ట్ కాదు పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ కొంచెం వేసామన్నాం కదా, పసుపు వేసుకున్నాము. ఇది కూడా మగ్గిందండి, చూసారు కదా. కలర్ అయితే మారింది. ఇప్పుడైతే ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్నామండి చికెను, దీన్ని వేద్దాము. సిమ్లో పెట్టి ఒక
5 to 10 minutes దీన్ని మగ్గనిద్దామండి. ఆ చికెన్ కొంచెం మగ్గేలోపు మన దగ్గర అయితే జిలేబీ ఉందండి. దీని సంగతి చూద్దాము. ఇప్పుడే నాన్న తీసుకొచ్చాడు. జిలేబీ కొంచెం టేస్ట్ చేశానండి, బాగుంది. తర్వాత అయితే పకోడీ ఉందండి, పకోడీని మనం టేస్ట్ చేద్దాము. పకోడీ ఉంది, దీన్ని కానీ ఒక టేస్ట్ చేసి చూద్దామండి. మనకి చికెన్ ఉడికేలా ఆకలి అవుతుంది కాబట్టి ఏదో ఒక స్నాక్స్ తిందాము. చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందో. చికెన్ మగ్గిందేమో, వాటర్ అంతా బయటకు వస్తుందండి. మనం ఇంకేం వాటర్ వేయకుండా సరిపోతుంది. తర్వాత అయితే నేను 3 టమాటాస్ని కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేద్దాము. సరిపడా కారం వేసుకుందామండి. చుక్కకూర పుల్లగా ఉండిద్ది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. 3 or 4 అది మీ ఇష్టం అండి. అంటే మీరు కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇందాక ఆనియన్లో ఇంకొంచెం వేసుకుందామండి కూరకు సరిపడా. మగ్గిద్దండి, ఇప్పుడు చూద్దాము. కొంచెంసేపు మగ్గబెట్టి చికెన్ అయితే ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఒకసారి. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతుంది. కొంచెం దీంట్లో ధనియాల పౌడర్ వేసుకున్నామండి. ధనియాల పౌడర్ అయితే వేసుకున్నామండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ దాంట్లో గరం మసాలా వేసున్నాం కాబట్టి దినుసులు, అందుకని ధనియాల పౌడర్ నేను కొంచెం తక్కువే వేసాను. చూసారు కదా, చికెన్ అయితే మగ్గిందండి. చూస్తేనే తెలుస్తుంది మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని. ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చుక్కకూర, అదైతే నేను 3 కట్టలు తీసుకున్నానండి. 3 కట్టలు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నామండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్క 5 minutes ఆపుదాము. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్లీ. టూ మినిట్స్ మగ్గనిద్దామండి.
చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆకుకూర కూడా బాగా మెదిగిపోయింది. టేస్ట్ అయితే చూద్దామండి ఒకసారి. ఇప్పుడు చూసి సరిపోతే సాల్ట్ కొంచెం వేసుకున్నాము. మాకైతే సరిపోయిందండి సాల్ట్. దీన్నైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామండి. చూసారు కదండి, చూడటానికైతే చాలా బాగుంది కర్రీ. ఇప్పుడైతే ఫస్ట్ మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉందో. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ స్వాతి రమేష్.